నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని. మహిళల అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తోంది. స్పష్టం చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. డిఎస్సీ అక్రమాలపై పూర్తి ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువస్తా వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత తనదేనని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీలో రోడ్డు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం సహా ప్రజలకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రాంతంలో ఉన్న ఈద్గా ప్రాంగణానికి ప్రహారీ నిర్మాణం మంజూరు చేయాలని కోరుతూ గంటావూరు కాలనీకి చెందిన మైనార్టీ సోదరులు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన ఎమ్మెల్యే కాలనీలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సౌకర్యాలు కావాలని మళ్లీ అడిగే అవసరం లేకుండా గంటావూరు కాలనీని అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక వసతిని అందుబాటులోకి తీసుకువచ్చి ఓ మంచి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మైనార్టీ సోదరులు చేసిన ఈద్గా ప్రహారీ నిర్మాణ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామని, మతపరమైన ప్రదేశాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే హామీపై కాలనీ వాసులు, మైనార్టీలు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రింగు లేకుండా ఎంత గుంతలు పడతారు, ఇంత గుంతలు అదే రింగులు అంతా టెంపరీగా చేస్తే మళ్ళీ కావాలంటే స్లోగా డ్రైన్ వేసుకుంటూ వస్తాం. టెంపరీగా అదే వేస్తే స్లిప్ అయిపోతుంది. రింగు లేకుండా చిన్న గుంతలు వాడతారు, అది అందరికి మీరు చెప్పండి, అది వేసుకోమనండి, శాంక్షన్ చేసి ఇప్పించచ్చు కదా. మొత్తం ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి చేయించచ్చు. టెంపరీగా సాల్వ్ అవుతుంది కదా ప్రాబ్లము. మళ్ళీ కావాలంటే ఆ రింగులకు మన గుంతలకు మళ్ళీ కావాలంటే డ్రైన్ వేసుకుంటూ వద్దాం స్లోగా. ఇప్పుడు రోడ్డు కూడా పెట్టినాం కదా, కొంచెం ఎన్నిసార్లు ముందుగా ఉన్నా నేను వాన వస్తే కోసుకొని పొడిస్తాను. ఇప్పుడు అనుకునేది మసీదు ముందర నుంచి ఒక వీధి వరకు తమిళనాడు జేసీబీ పనిచేసింది. 200 మూట్ల బస్తాలేమో సిమెంట్ దించినారు. ఇది లాంగ్ రోడ్డు, మళ్ళీ నిదానంగా చేస్తాము అని చెప్పినారు అక్కడ. డబ్బులు వచ్చినాయి పెట్టేయమంటారు. సరే సార్. మసీద్ ఎదురుగా నీళ్ళది మొత్తము పైప్ లైన్ కంప్లీట్గా కొత్తది వేసేది. 12 కోట్లతో శాంక్షన్ మొత్తం గంట కంప్లీట్గా ఏడాడు ఉన్నాయో అన్నింటికి పైప్ లైన్. మొన్న మళ్ళీ 3 కోట్లు తెప్పించిన. ఈసారి గంటలో అది ఎంత వస్తుందో ఈసారి 2 కోట్లు పెడితే యాడ్ అవుతుందో అది కానీ మళ్ళీ మిగిలింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేశాను. కంప్లీట్గా కంటావూరు అనేది ఫుల్ షేప్లో చేశారు. రోడ్లు ఆ వీధి ఈ వీధి అనకుండా మొత్తం కంప్లీట్ చేస్తాం. మెయిన్ రోడ్ పెట్టినారు ఫస్ట్, ఆ రోడ్డు పెట్టినారు.
ఎర్రకోట బ్యాక్ సైడ్. ఎర్రకోట ఎర్రకోట ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ ఉంటారు మీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అవునవును. మసీదు కూడా ఆడే ఉంది అందుకే అది ఫస్ట్ అది పెట్టేయమని మళ్ళీ మిగిలిన వచ్చే కాడికి ఆ సందులన్నీ వేసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల కాపురాలు లేరు దిగుదా ఆ డౌన్ అంతా ఇట్లా పోయినప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా ఇంకా ఇండ్లు అట్లా పెండింగ్ ఉన్నాయి కాపురాలు ఏ ఏ వీధులకైతే కాపురాలు ఉన్నారో ఎక్కువ మంది అవి మాత్రం పెట్టేయమని సరే సరే ఇది ఈద్గా ఉండేది ఎక్కువగా ఉండదు సార్ కాపురాలు. ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా మన హాస్పిటల్ ఓపెన్ చేసినాం కదా అటు నుంచి అట్లా ముందుకు పోతేనే కదా అవును సార్ ముందుకు ఈజీగా వచ్చేది ఆ రోడ్డు కూడా పెట్టేసినాం అదే లోపలికి అది కూడా పెట్టినారు కదా మనం హాస్పిటల్ పోయినసారి మీరు సీసీ రోడ్ చేసినట్టు నీళ్లు రోడ్డు సమస్య చాలా అయిపోయింది. స్కూల్ పిల్లలపై కూడా హాస్పిటల్ కూడా వచ్చింది దానివల్ల మీకు బాగా ఇబ్బంది లేదు రెస్పాన్స్ కూడా ఎట్లా బాగుంది. స్కూల్ కూడా బాగానే ఉంది మన ఉర్దూ స్కూల్ కూడా ఉంది ఇవి రెండే కదా బేసిక్ రెండు ఫినిష్ చేసేస్తే ఏమన్నా ఇంకా కరెంట్ ఏదైనా ఇష్యూ చెప్తే ఆ లైన్ లాగేసి సార్ ఎర్రకోట తవ ఆటి నుంచి మసీద్ వరకు ఒక 2 లైట్లు కావాలి సార్. స్కూల్ పెట్టు ఇంట్లో వాళ్ళు చేస్తారండి. పోల్స్ ఉన్నాయి కదా पोला में नहीं है मेन रोड से मस्जिद टेराकोटा टर्निंग तक एकदम अंधेरा. తనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. సందర్భంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడ చరిత్రలోనే దాదాపు 120 కోట్ల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుంచినట్లు తెలిపారు. జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయంలో 11 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాని వినియోగిస్తున్న ఇల్లు, హోటల్ సహా పలు ఆస్తులు బ్యాంకు ఆధీనంలో ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఆయనకే వెళ్తుందని ఆరోపించారు. భారీ కుంభకోణం నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పనిలేని పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23,70,00,000 అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే సుమారు 2016-17. మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 5 కోట్ల వ్యయంతో వక్ఫ్ బోర్డు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు న్యాయ మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. 450 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేక పరీక్షల ద్వారా ఎంపిక చేసి వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నందుకు అభినందించారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న తాలీమ్-ఏ హునర్ కార్యక్రమంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంపికైన 250 మంది విద్యార్థులతో నగరంలోని క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతకి, విద్యార్థులకు ముఖ్యంగా ఒక చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అన్న కార్యక్రమం ప్రవేశపెట్టిన రోజు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరుల కుటుంబాల్లో పిల్లలకి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం వల్ల ఎంతో వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గంలో విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు చాలా ఆనందం పడ్డా. అటువంటి కార్యక్రమమే మళ్ళీ ఇవాళ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో, అజీజ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ జరగడం చాలా ఆనందంగా ఉంది. చూస్తే అందరూ కూడా మెరిట్ స్టూడెంట్సే. సుమారు 7,400 అప్లికేషన్లు వచ్చినాయి. 7,400 అప్లికేషన్లో వక్ఫ్ బోర్డు యొక్క ఆర్థిక స్తోమత మన అందరికీ తెలుసు. అయినా కూడా
ఒక చక్కటి విద్య అందించాలి, విద్యార్థులకు చక్కగా మంచి కాలేజీల్లో, ఒక కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కడైతే ఐఐటి కోచింగ్లు ఉన్నాయో, ఎక్కడైతే మంచి మెడికల్ కోచింగ్లు ఉన్నాయో అటువంటి కాలేజీలు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక సీట్లు వచ్చే కాలేజీల్లో మిమ్మల్ని అందరినీ చేర్పిస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు మీరందరూ చక్కగా చదువుకోవాలి, చక్కటి అభ్యాసం, చక్కటి డాక్టర్లుగా అంటే మీకు there are lot of efforts have gone into that, so please understand the value of this opportunity. మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలి, మీ వలన మీ ఫ్యామిలీ యొక్క ఎకనామిక్ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ కావాలి. సో దాని వలన మీ కమ్యూనిటీ, మీ స్టేట్, మీ కంట్రీ అన్ని ఇది కూడా ఆ ఎకనామిక్ గ్రాఫ్ అనేది పెరగాలి. అది మీ యొక్క ముఖ్య గోల్గా మీ లైఫ్లో పెట్టుకోవాలి. సో టెక్నాలజీని ఎంత వైస్గా మీరు యూజ్ చేయగలుగుతారో అంత వైస్గా మీరు చేయాలి. ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అదే సందర్భంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా ఇది ఒక మంచి స్టార్ట్, బట్ ఇది కంటిన్యూ కావాలి. దానికి ఇంకా మించి అవసరమైతే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పిల్లల్ని చదువులు తీసుకురమ్మన్న సందర్భం దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేసిన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థికులు రోజు రోజు పెరుగుతూ ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో వేసిన పునాదులని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈ రోజున ఈ ప్రాంతంలో ఇవాళ అజీజ్ గారు చేసిన ఈ గొప్ప కార్యక్రమం, ఇందాక చెప్పారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్లు అనేక మంది వచ్చారు, ఎవరు విధానంలో వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు అజీజ్ గారు చేసిన పని ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రానికే కాదు, ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు కూడా మార్గదర్శకం అయ్యే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అనేక మంది 250 మంది పిల్లల్ని ఈ రోజున చదివించడానికి సిద్ధమై సమాజం తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటోందని విశ్రాంత ప్రొఫెసర్ నరసింహారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం పర్యవసనాలను పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థపై చాలా పడుతుందన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారతదేశం ఆలిన విదేశాంగ విధానం కాపాడడానికి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది ఒక అంశమైతే దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలన్నీ వర్గాల నడ్డి విరుస్తోందన్నారు. విజయవాడ గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ శక్తుల ఐక్యత సదస్సును నిర్వహించారు. సదస్సులో విశ్రాంత ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులపైన వామపక్ష మేధావుల విశ్లేషణలన్నీ ప్రోది చేసుకుని పరిష్కార మార్గాలు వెతికేందుకు సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యాన్ని ప్రజలకు తెలియచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, వస్తున్న పెట్టుబడుల గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని స్పష్టం చేశారు. కీటకాల పేరుతో పార్టీలను స్థాపిస్తున్నారని, వాటి వెనక ఉన్న వికృత శక్తులను గుర్తించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ సాధారణ జీవితాన్ని గడుపుతూనే ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం అందరికీ గర్వకారణమన్నారు. అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో ఏర్పాటైన మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియాలో సైతం మరింత బలోపేతం అవుతోందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జడేజా అన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్నత విద్యపై సరైన అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయం ఏపీ అడ్మిషన్ హెడ్ బి కిరణ్ కుమార్ నేతృత్వంలో విజయవంతంగా పనిచేస్తోందని తెలిపారు. మార్వాడి యూనివర్సిటీ ప్రోవోస్ట్ మరియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్బి జడేజా, అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ హార్దిక్ జోషితో కలిసి లబ్ధిపేటలోని రీజనల్ కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు. సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జడేజా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలి ప్రాంతీయ కార్యాలయంగా విజయవాడ ఉంటుందన్నారు. హాయ్, నా పేరు కిరణ్ కుమార్. నేను అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ త్రూ అడ్మిషన్స్ మార్వాడి యూనివర్సిటీకి అందజేస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ వచ్చి విజయవాడ లబ్బిపేటలో ఉన్న ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. మార్వాడి యూనివర్సిటీలో జడేజా గారు మాకు ప్రీవియస్ 3 ఇయర్స్ నుంచి బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. దట్టు స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ ఆఫీస్ నుంచి మార్వాడి యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ది రెక్టిఫై చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా 3 ఇయర్స్ మేము వచ్చేసరికి ఆఫీసు పీస్ఫుల్గా రన్ చేశాము. ఇంకా కూడా ఈ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్తో అప్రోచ్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసి హాస్టల్ ఇష్యూస్ ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి హాస్టల్ అందజేస్తున్నాము.
చాలా వరకు హాస్టల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి బయట మార్కెట్లో కూడా పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అదర్ యూనివర్సిటీ వాళ్ళు. బట్ వచ్చేసరికి మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఎంతమందికి కావాలన్నా హాస్టల్ అనేది అకామిడేట్ చేయగలుగుతారు. ఇదన్నీ కూడా నెగటివ్ పబ్లిసిటీ అనేది మార్వాడి యూనివర్సిటీ పైన చేస్తూ ఉన్నారు. బట్ అవన్నీ కూడా ఎవరు నమ్మాల్సిన పని లేదు. ఏదైనా ఉన్నా కూడా మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ విజయవాడలో లబ్బిపేటలో మన కేవీఆర్ జూనియర్ కాలేజ్ పక్కన ఉంటుంది. ఆ ఆఫీస్లో వచ్చేసరికి నన్ను కానివ్వండి లేదంటే గౌతమ్ అనేసి ఉంటారు, వాళ్ళని మీరు కనుక కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా 4 years వాళ్ళు బయట వచ్చే వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసరికి మేమే దగ్గరుండి చూసుకుంటాం అన్నమాట. సో మార్వాడి యూనివర్సిటీ తరపున మేము వచ్చేసరికి గత 3 సంవత్సరాల నుంచి జెన్యూన్గా వర్క్ చేస్తూ ఉన్నాం. దాన్ని వచ్చి నెగిటివ్ పబ్లిసిటీస్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అవేవి లేదు. మీకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ మేము సార్ట్అవుట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఏ పేరెంట్ అయినా కూడా ఇక్కడ వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అదర్ యూనివర్సిటీస్తో పోలిస్తే మన యూనివర్సిటీలో బెనిఫిట్స్ విద్యార్థులకి ఏమన్నా? అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే మార్వాడి యూనివర్సిటీలో లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి మెయిన్గా కంపేర్ చేసుకుంటే ఫీజు అనేది నామినల్ ఫీజులో ఉంటుంది. స్టూడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నారు. కరికులం అనేది అబ్రాడ్ కరికులంతో కంపేర్ చే Namaste, good afternoon. Myself, Professor R.B. Jadeja, Provost, Vice Chancellor, Marwadi University. My right hand side, Professor Hardik Doshi, who is working as a Director Admissions, Marwadi University. And left hand side, Mr. Kiran, who is a branch head of this office. This is the first office which we have started in South India in 2024 under Mr. Kiran. And under the leadership of Gangaji, who is leading Akshara Education and who is representing officially Marwadi University in South India. So this office is very lucky for us, for Marwadi University, and really we congratulate to Mr. Kiran, Gangaji and entire team of Akshara, those who are working very hard to guide students and parents. Genuinely they are helping to the students and parents of South India, and they are guiding for BTech, they are guiding for management studies, they are guiding for agriculture and other courses which are available at Marwadi University. So lots of scholarships also we are providing to the students. I request all the students and parents to visit this office and take the benefit of this scholarship also. Hello, myself Hardik Doshi, working as Director of Admissions at Marwadi University. I am grateful for Mr. Kiran, who is working at Vijayawada for Marwadi University, doing the counselings of the students, helping them in the admissions at Marwadi University. Talking about Marwadi University with respect to the students, of course the first point, they are coming from this long distance of 2000 kilometers. Accommodation, hostel facilities. So we have hostel facilities available in campus for the students who are coming for their academics, and with all the facilities, with all type of meals available to them, and that too South Indian meal, especially Andhra meals are provided to them, and the students are happy with that. So all the types of hostels are available, in campus hostels available. So request students and parents for having that particular facilities, and we welcome all the students at Marwadi University. Thank you. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ తల్లి దర్శనానికి భక్తుల రద్దీ అత్యధిక పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది.
మహిళల అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పార్టీ నాయకత్వంపై నమ్మకంతో మహిళా నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా నూతన కమిటీ అధ్యక్షురాలుగా మాజీ కార్పొరేటర్ పైడి తులసిని నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీ అనుబంధ విభాగాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన మహిళా నాయకురాలు దాసరి ఉదయశ్రీకి గతంలో మహిళా కమిటీ అధ్యక్షురాలుగా అవకాశం కల్పించామని, అనంతరం ఆమెను రాష్ట్ర కమిటీలోకి సిఫారసు చేయగా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 2024లో నూతనంగా అధికారంలోకి వచ్చినాక అనుబంధ విభాగాలన్నింటిని కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి అనుబంధ సంఘాల్లో మహిళా కమిటీ మా చెల్లెళ్ళందరూ కూడా మాజీ కార్పొరేటర్లు కానీ, డివిజన్ పార్టీ నాయకులు కానీ, అనుబంధ సంస్థల్లో మహిళా కమిటీలో పనిచేసిన నాయకురాలు కానీ అందరూ కూడా చాలా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అత్యంత ఉత్సాహంగా మా చెల్లెళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన సందర్భం. తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక దాసరి ఉదయశ్రీని మహిళా అధ్యక్షురాలుగా నియమించాం. మరి తర్వాత మెయిన్ కమిటీలోకి తనని స్టేట్ కమిటీలోకి రికమెండ్ చేశాం. స్టేట్ కమిటీలో మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు మహిళగా. కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్త మహిళా అధ్యక్షురాల్ని నియమించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఒక వ్యక్తికి ఒకే పోస్ట్ అనేది మన పార్టీ విధానం. దాంట్లో భాగంగా ఇప్పుడు మాజీ కార్పొరేటరు, ప్రస్తుత మహిళా కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా చెల్లెలు పైడి తులసిని అధ్యక్షురాలుగా ఈరోజు ఎన్నిక చేసి నియామక పత్రం అందజేస్తాం. త్వరలో ప్రధాన కార్యదర్శిని కూడా నియమిస్తాం. ఖచ్చితంగా ఏ మహిళల అభ్యున్నతి కోసం ఈ పార్టీ పెట్టారో ఆ మహిళల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించేదానికి పార్టీ ముందుంటుంది. ఈ నియోజకవర్గంలో మాత్రం మహిళా అనుబంధ సంస్థ, మహిళా శక్తి తిరుగులేని శక్తిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఓటర్ల ఎన్యూమరేషన్లో కానీ, పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లడంలో కానీ, మరే పార్టీ ప్రోగ్రాంలో కానీ చురుగ్గా మా చెల్లెళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒకే వర్గంగా ఒకే మాట మీద, పార్టీ మాట మీద, నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా మాట మీద కలిసికట్టుగా అందరూ కూడా పనిచేస్తారు. పనిచేయటం అనేది గతంలో నుంచి కూడా వీళ్ళకి అలవాటు. ఇప్పుడు మాజీ కార్పొరేటర్, గతంలో కార్పొరేటర్గా చేసిన పైడి తులసి కార్పొరేటర్గా అనుభవం ఉంది, అంతకుముందు కార్యకర్తగా అనుభవం ఉంది, తర్వాత 5 సంవత్సరాలు ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా ఈ 2 సంవత్సరాలు మహిళా కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిని, ఒక బీసీ మహిళల్ని మళ్ళీ ఈ బాధ్యత అప్పచెప్పాం. తప్పనిసరిగా మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం. మా చెల్లెళ్ళకి అండగా పార్టీ మొత్తం నిలబడి రాబోయే రోజులు అన్ని రకాలుగా అన్ని అవకాశాలు ఇస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను 2014-2019 వరకు నేను కార్పొరేటర్గా పనిచేశాను. తర్వాత మళ్ళీ నాయకురాలకు కూడా నియోజకవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాను. మరి ఈ రోజు నాకు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా మహేశ్వరరావు గారు సెంట్రల్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. నాకు చాలా సంతోషం. మా మహిళల ఆధ్వర్యంలో, నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో మరి అన్నయ్య ఏ రకంగా అయితే నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారో ఆ అన్నయ్యకి మాట తేకోకుండా ఒక కార్యకర్తగా మా మహిళలతో కలిసి ఒక కార్యకర్తగా పనిచేస్తానని మా మహిళలందరికీ నేను తెలియజేసుకుంటున్నానండి. మహిళల్లో ఒక మహిళలుగానే ఉంటాను. మా మహిళలుగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మహిళలతో ముందుకెళ్తానని చెప్పి మా మహిళలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బోండా సిద్ధార్థ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే బోండా ఉమా కృషి చేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురానికి చెందిన ఎస్కే రజియా బేగంకు టిఫిన్ బండిని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అందజేశారు.
స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సందర్భంగా బోండా సిద్ధార్థ తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కుటుంబాల అభివృద్ధికి, సమాజ పురోగతికి దోహదపడుతోందని పేర్కొన్నారు. టిఫిన్ బండి అందుకున్న రజియా బేగం ఆనందం వ్యక్తం చేస్తూ తమ కుటుంబ జీవనోపాధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్కి వచ్చి టిఫిన్ బండి గురించి అర్జీ పెట్టుకున్నానండి. అయితే ఎమ్మెల్యే గారు నా ఎందుకు దయించి ఇవాళే నాకు 24 గంటల్లో బండి ఇప్పించేశారు. వాళ్ళ పెద్ద అబ్బాయి సిద్ధు గారు వచ్చి నాకు బండి ఇచ్చారు. నాకు అంతకుముందు బండి ఉండేదండి, వరదల్లో పోయింది. అద్దె బండి మీద చేసుకుంటున్నాను. అయితే నాకు ఎమ్మెల్యే గారు బండి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి. నాకేమీ ఆసరా లేదు. నాకు ఈ బండి ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది. 62వ డివిజన్ 4 స్తంభాల సెంటర్. మరి స్థానికంగా టిఫిన్ బండి వ్యాపారం చేసుకుండేది రజియా బేగం. మరి ఆ వరదల్లో బండి కొట్టుకుపోవడంతో మరి నిన్న ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారికి, సార్ నాకు బండి లేదు, వ్యాపారం లేదు, నాకు ఆర్థిక సాయం చేయాలి ఏదో రూపంలో అని చెప్పేసి అడగగా మరి వెంటనే అన్ని తక్షణంగా బండి ఇవ్వాలని చెప్పేసి పెద్దబాబుతో మరి చెప్పగా పెద్దబాబు వెంటనే ఈరోజు స్పందించి తనకి బండి అందజేశారు. మరి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంది, భర్త లేరు, నా కాళ్ళ మీద నేను వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో తను వచ్చి అడగగానే మరి అన్నీ స్పందించి మరి 62వ డివిజన్లో 4 స్తంభాల సెంటర్లో ఈ బండి ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం ఉంది. రాష్ట్రంలో డిఎస్సి నియామకాల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని, 3.5 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సి ప్రక్రియలో ప్రశ్నపత్రాల లీకేజ్, నార్మలైజేషన్, రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అనేక అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఎస్సీఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు వచ్చిన ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నపత్రాల తయారీలో అతని పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నార్మలైజేషన్ పేరుతో మార్కులు పెంచి అర్హులైన అభ్యర్థులను నష్టపరిచారని, రిజర్వేషన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికేషన్ పరిగణలోకి తీసుకున్న ఉదాహరణలు వెల్లడిస్తూ డిఎస్సి అక్రమాలపై పూర్తి ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. విద్యార్థులు నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులో విద్యార్థుల టీంతో ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్ అభ్యసించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలనే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతినిత్యం అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న పీపుల్ని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేయిస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ. దీంట్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్, అలాగే పున్నమి ఘాటు అన్నిటి దగ్గర నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది దీన్ని పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరగబోతూ ఉంది. దీనికి ఆయుష్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సింపుల్ యోగా ఆసనాలు ఉంటాయి, ఈ అతి క్లిష్టమైనవి ఉండవు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే ప్రతిరోజు చేయవచ్చు, ఏ సమయంలోనూ చేసుకోవచ్చు. ఉదయం కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లేదా ఈవినింగ్ కావచ్చు, ఆఫీస్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదో ఉంటాయి ఇవన్నిటికీ ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి యోగాంధ్రాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని. మహిళల అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తోంది, స్పష్టం చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. డిఎస్సీ అక్రమాలపై పూర్తి ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువస్తా, వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలి, ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.